హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు మ్యాటర్ చాలా హాట్ గురు. మన స్టార్ హీరోలంతా ఫుల్ స్పీడ్లో ఉన్నారు. అస్సలు లేట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ చూసేద్దాం. ఫస్ట్ అప్డేట్ మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి. రామ్ పోతినేని ఈసారి డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా 2 సినిమాల్ని ఒకేసారి లైన్లో పెట్టారు. ఒకటి, మన నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమల స్టోరీతో ఒక లవ్ ఎమోషనల్ మూవీ. దీనికి డైరెక్టర్ ఇంకా ఫిక్స్ అవ్వాలి. రెండోది, మృత్యుంజయ ఫేమ్ హుస్సేన్ షా కిరణ్ డైరెక్షన్లో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. రామ్ కెరియర్లోనే ఇది ఫస్ట్ టైం అట. మార్చ్ ఏప్రిల్లో ఈ 2 సినిమాలు సెట్స్ మీదికి వెళ్తున్నాయి. రామ్ ఈజ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అన్నమాట. నెక్స్ట్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక క్రేజీ న్యూస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందట. అది కూడా మామూలు డైరెక్టర్తో కాదు, బాలీవుడ్ లెజెండ్ సంజయ్ లీలా భాన్సాలీతో. పుష్పతో వచ్చిన నార్త్ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి ఓ భారీ పీరియాడిక్ డ్రామాని ప్లాన్ చేశారట. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ లాక్ అయిందని టాక్. బన్నీ ఫ్యాన్స్, గెట్ రెడీ ఫర్ విజువల్ వండర్. ఇక గ్లోబల్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్న SSMB 29 వారణాసి అప్డేట్. రాజమౌళి మహేష్ బాబు సినిమా వారణాసి. ఇందులో హీరోయిన్గా ప్రియాంక చూప్రా, విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారు. లేటెస్ట్గా జక్కన్న ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాని ట్రూ ఐమాక్స్ ఫార్మాట్లో ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. టైం పట్టినా అవుట్పుట్ మాత్రం పీక్స్లో ఉంటుంది. కమింగ్ టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెడ్డి సినిమా మ్యూజిక్ గురించి ఒక లీక్ వచ్చింది. ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫిబ్రవరి 14న, అంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట. ఈసారి వచ్చేది మెలడీ కాదు, పక్కా మాస్ సాంగ్ అని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ బాబీ డైరెక్షన్లో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగా 158గా వస్తున్న ఈ సినిమా వాల్తేరు వీరయ్యని మించి ఉంటుందట. మెయిన్గా ఇదొక ఎమోషనల్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ స్టోరీ. కూతురు పాత్రలో సారా అర్జున్ నటించే ఛాన్స్ ఉంది. మార్చ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతోంది. బాస్ని మళ్లీ మాస్ లుక్లో చూడబోతున్నాం. ఇక మన మాన్ ఆఫ్ మాసెస్ NTR ఫ్యాన్స్కి పూనకాలే. ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ కోసం NTR జోర్డాన్ వెళ్లారు. అక్కడ 2 వారాల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్లు షూట్ చేస్తారట. ఈ సినిమాలో మలయాళం నటుడు టొవినో థామస్ కూడా జాయిన్ అవుతున్నారు. NTR లుక్ అయితే వైల్డ్గా, పవర్ఫుల్గా ఉండబోతోందట. నీల్ మామ ప్లానింగ్ అంటే మినిమం ఉంటుంది కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ సినిమా 2026 ఉగాదికి గ్రాండ్గా లాంచ్ అవ్వబోతోంది. ప్రెజెంట్ కాస్టింగ్ వర్క్ జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే, ప్రభాస్ ఫౌజీ సినిమాలో చేస్తున్న బ్యూటీ ఇమాన్వీని పవన్ కళ్యాణ్కి జోడీగా తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఇంకా ఫైనల్ అవ్వలేదు, కానీ ఈ కాంబో సెట్ అయితే స్క్రీన్ పైన ఈ జోడీ అదిరిపుంటుంది కదా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మన టాలీవుడ్ టాప్ అప్డేట్స్. ఇందులో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.